హలో వ్యూవర్స్, ఇవాళ నేను తయారు చేయబోతున్న వంటకం ఆనపకాయ కూటు. దీనికి కావలసిన పదార్థములు: కందిపప్పు 3 చెంచాలు, శనగపప్పు 2 చెంచాలు, ధనియాలు 1 చెంచా, పావు చెంచా మిరియాలు, 1 ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం, ఇంగువ చిటికెడు, నూనె 1 స్పూను, పసుపు కొంచెం, చింతపండు రసానికి తగ్గట్టుగా, పులుపుకి ఆనపకాయ తరిగిన ముక్కలు 1 కప్పు, 1 పచ్చిమిరపకాయ, కొబ్బరికాయ చిన్న ముక్క. ఆనపకాయ కూటు తయారు చేయడానికి ముందుగా 3 చెంచాల కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి. నేను చెబుతున్న ఈ ప్రతి వంటకం కూడా 2 మనుషులకి చెబుతున్నాను. పప్పు ఉడికేలోపు కొంచెంగా నూనె వేసుకుని అందులో ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, శనగపప్పు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న శనగపప్పు మిశ్రమంలో కొబ్బరి వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి. వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో వేసుకున్న పదార్థం ఆరేలోపు మనం మూకుడు పొయ్యి మీద పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసుకొని పోపు వేగాక అందులో జరుపుకున్న సొరకాయ ముక్కల్ని వేయాలి. పసుపు వేసి కొంచెం నీళ్లు చిలకరించి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉడుకున్నాక ఇలా వస్తుంది. ఈ మిశ్రమంలో పులుపు కొంచెంగా వేసుకోవచ్చు, ఇష్టపడని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ లైట్గా పులుపు వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో ఉడికిన ముక్కల్లో పోసుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేయాలి. కందిపప్పు కొంచెం కమ్మగా ఉంటుంది, అందుకని శనగపప్పుతో పాటు కందిపప్పు కూడా చేర్చాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎవరికి రుచికి సరిపడా వారిని వేసుకుని ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఇది మరగనివ్వాలి. కూటుని మరిగిక చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.